మీ అందరికీ తెలుసు, నేడు ప్రపంచమంతటా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. అండ్ దానికి తగ్గట్టుగానే ప్రజల సంపాదన కూడా పెరుగుతూ ఉంది. నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది నెలకు ₹1,00,000, 2,00,000, 5,00,000 కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు. అయితే నేడు ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎవరు ఎక్కువగా సేవ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఈ రమేష్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఇతను నెలకు 30,000 సంపాదిస్తాడు. కానీ ఆ శాలరీలో 10,000 పక్కన పెట్టి మిగిలిన 20,000తోనే తన కుటుంబ అవసరాలు తీరుస్తాడు. అదే ఈ రాహుల్ విషయానికి వస్తే ఇతను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే. కానీ ఇతని శాలరీ నెలకు ₹3,00,000. తన ఖర్చులు ఎక్కువ కావడంతో మంత్ ఎండ్ వచ్చేసరికి ఇతనికి మిగిలేది కేవలం 5,000 మాత్రమే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఎర్నింగ్ పవర్ కంటే కూడా సేవింగ్ పవరే చాలా ఇంపార్టెంట్. ఈ రాహుల్ నెలకు 3,00,000 సంపాదిస్తున్నప్పటికీ ఎక్కువగా సేవ్ చేయలేకపోతున్నాడు. దానికి మెయిన్ రీజన్ అతను చేసే ఆన్లైన్ షాపింగ్. నేను ఇక్కడ షాపింగ్ చేయడం తప్పు అని చెప్పడం లేదు, కానీ మీరు సంపాదిస్తున్న డబ్బంతా షాపింగ్కే ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. మీకు తెలుసా, ఇండియా ఈ కామర్స్ ప్యానెల్ అందించిన ఒక డేటా ప్రకారం మన దేశంలో యావరేజ్గా ఒక కస్టమర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి షాపింగ్ స్టోర్స్లో ప్రతి నెల కంబైన్డ్గా దాదాపు $70 ఖర్చు చేస్తున్నారు. ఇది మన ఇండియన్ రూపీస్లో దాదాపు 6,000కు సమానం. అయితే ఇది అందరికీ సమానంగా ఉంటుందని కాదు, ఒక్కొక్కరి ఇన్కమ్ లెవెల్ పైన, వారు ఉండే లొకేషన్, వాళ్ళు చేసే షాపింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా చాలామంది వన్స్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ఓపెన్ చేస్తే చాలు ఒకదాని తర్వాత ఒకటి కొనాలి అనుకుంటారు. అండ్ దానికి తోడు ఆ ప్రైజులు కూడా మనల్ని బాగా టెంప్ట్ చేస్తాయి. అలా ఈ షాపింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నామనే విషయం తెలియక శాలరీ డబ్బంతా అందులోనే ధారపోస్తారు. అండ్ చాలామంది ఈ స్పెండింగ్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసే టూల్ ఉంటే బాగుండు అని భావిస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఒకవేళ మనం ఆన్లైన్ షాపింగ్లో ఎంత ఖర్చు చేస్తున్నామనే విషయం మనకు తెలిస్తే ఎలా ఉంటుంది? అదొక రిమైండర్ లాగా ఈ నెల ఆన్లైన్ షాపింగ్ కోసం ఇంత ఖర్చు చేశారు, ఇన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కొన్నారు అని మనకు చెబితే ఎలా ఉంటుంది? నిజంగా అమేజింగ్ కదూ. అలాంటి వారి కోసమే బై హట్కే ఒక అద్భుతమైన క్రోమ్ ఎక్స్టెన్షన్ తీసుకువచ్చింది. బేసిక్గా ఈ బై హట్కే అనేది ఒక షాపింగ్ అసిస్టెంట్. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్ లాంటి అనేక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లో ప్రోడక్ట్ల యొక్క ప్రైస్ గ్రాఫ్ హిస్టరీని, వాటి ప్రైజ్లను కంపేర్ చేస్తూ యూజర్కి హెల్ప్ చేస్తుంది. ఈ బై హట్కేకి క్రోమ్ ఎక్స్టెన్షన్ అండ్ మొబైల్ యాప్ కూడా ఉంది. ప్రస్తుతం వీళ్ళ క్రోమ్ ఎక్స్టెన్షన్కి ఒక సరికొత్త ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే స్పెండింగ్ క్యాలిక్యులేటర్. ఈ స్పెండింగ్ క్యాలిక్యులేటర్ ద్వారా యూజర్లు ఆన్లైన్ షాపింగ్లో ఎంత స్పెండ్ చేస్తున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి బై హట్కే ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఈ బై హట్కే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్, అమెజాన్ లేదా మీకు నచ్చిన ఆన్లైన్ షాపింగ్ స్టోర్ ఓపెన్ చేసి ఈ బై హట్కే ఎక్స్టెన్షన్లోని బై హట్కే స్పెండ్ లెన్స్ బటన్ పైన క్లిక్ చేయండి. అందులో లాగిన్ అయిన తర్వాత ఒకవేళ మీకు రెఫరల్ కోడ్ అడిగితే స్క్రీన్ పైన కనిపిస్తున్న రెఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. రెఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ స్టోర్లను యాడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు యాడ్ స్టోర్ పైన క్లిక్ చేసి మీరు ఎక్కువగా ఆన్లైన్ ఆర్డర్ చేసుకునే స్టోర్ పైన క్లిక్ చేసి స్టోర్లో మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏమిటంటే మీరు 20 కంటే ఎక్కువ ఆన్లైన్ స్టోర్లలో మీ క్యాలిక్యులేటెడ్ స్పెండ్ తెలుసుకోవచ్చు. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టోర్ కనెక్ట్ అయిన తర్వాత ఒకవేళ మీరు మీ అకౌంట్ లాగిన్ అయి ఉండకపోతే మీరు ఆ స్టోర్ యొక్క లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేయబడతారు. అదే ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే గనక మీకు డైరెక్ట్గా ఆర్డర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్లో ఉన్న స్పెండ్ క్యాలిక్యులేటర్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్పెండింగ్ని క్యాలిక్యులేట్ చేయడానికి అనలైజ్ నౌ పైన క్లిక్ చేయండి. వన్స్ అనలైజింగ్ పూర్తయిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ మీకు ఆటోమేటిక్గా స్పెండ్ క్యాలిక్యులేటర్ పేజ్కి తీసుకెళ్తుంది. అండ్ అక్కడ మీరు ఇప్పటిదాకా ఆ స్టోర్లో ఎన్ని ఆర్డర్లు చేశారు, ఎంత అమౌంట్ని స్పెండ్ చేశారో డిస్ప్లే అవుతుంది. మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీరు మీ స్పెండ్ హిస్టరీ గ్రాఫ్ని చూడవచ్చు. అంతేకాదు ఆ గ్రాఫ్లో లాస్ట్ 6 months నుంచి మ్యాక్సిమం టైం పీరియడ్ వరకు టైం ఫ్రేమ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మీరు ఏ మంత్ అంటే ఆ మంత్ని క్లిక్ చేసి ఆ పర్టికులర్ మంత్లో ఎన్ని ఆర్డర్లు చేశారు, ఎంత మనీని స్పెండ్ చేశారనే విషయాలు ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు. ఇంకాస్త కిందకి స్క్రోల్ చేస్తే మీరు మీ అకౌంట్ ద్వారా ఆర్డర్ చేసిన టాప్ స్పెండ్స్ చూడవచ్చు. అండ్ అంతేకాదు లాస్ట్ 30 daysలో మీ స్పెండింగ్ ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే మన ఇంటి అవసరాల కోసం షాపింగ్ చేస్తే పర్లేదు,
అది కూడా లిమిట్గా. కానీ అనవసరమైన వాటిని కొనుగోలు చేసి డబ్బు వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ మీరు షాపింగ్ తెలివిగా చేయడానికి, మీ స్పెండింగ్ ఎప్పటికప్పుడు తెలియడానికి బై హట్కే వారి స్పెండ్ క్యాలిక్యులేటర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ని యూజ్ చేయండి. అండ్ ఇది ఎలాగో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ బై హట్కే ఎక్స్టెన్షన్ అయిన స్పెండ్ క్యాలిక్యులేటర్ని రెఫర్ చేయండి. దీని ద్వారా మీకు కూపన్స్ కూడా వస్తాయి. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, పర్ సపోజ్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు రెఫర్ చేసిన వ్యక్తి లాస్ట్ 1 ఇయర్లో 1 lakh రూపీస్ స్పెండ్ చేసినట్టయితే మీకు దాదాపు 100 రూపీస్ వౌచర్ వస్తుంది. అదే ఒకవేళ మీరు రెఫర్ చేసిన వ్యక్తి లాస్ట్ 1 ఇయర్లో 3 lakhs స్పెండ్ చేసినట్టయితే మీకు 300 రూపీస్ వర్త్ అమెజాన్ వౌచర్ వస్తుంది. ఇలా మీరు ఎంతమందికైనా రెఫర్ చేసుకోవచ్చు. వాళ్ళు స్పెండ్ చేసిన హిస్టరీని బట్టి, అమౌంట్ని బట్టి మీకు అమెజాన్ వౌచర్స్ జనరేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, డబ్బును తెలివిగా యూజ్ చేయడం కూడా ఒక ఆర్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో పిన్ చేసిన లింక్ పైన క్లిక్ చేసి బై హట్కే క్రోమ్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకొని మీ స్పెండింగ్ని క్యాలిక్యులేట్ చేసుకోండి.